జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడిలో విశాఖ వాసి చంద్రమౌళి మరణించారు. విహారయాత్ర కోసం విశాఖ నుంచి ఈ నెల 18న చంద్రమౌళి ఆయన సతీమణి నాగమణితో పాటు మరో ఇద్దరు దంపతులు వెళ్లారు. చంద్రమౌళి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. ఆయన మృతదేహాన్ని ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా విశాఖకు తరలించారు. దీంతో చంద్రమౌళి కుటుంబ సభ్యుల్లో విషాదం అలుముకుంది. చంద్రమౌళి జీవన శైలి ఏమిటి, ఎలా ఉండేవారు, పూర్తి వివరాలు మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గాప్రసాద్ అందిస్తారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ సమీపంలో నిన్న జరిగిన ఉగ్ర దాడిలో ఇప్పటి వరకు 27 మంది మరణించినట్లు ధృవీకరించారు. అయితే అందులో విశాఖపట్నం వాసి రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి అయితే మరణించినట్లు తాజాగా ధృవీకరించడం జరిగింది. అయితే ఆయన పార్థివ దేహం కూడా ఆ ప్రత్యేకమైన ఫ్లైట్లో ఈరోజు రాత్రికి విశాఖపట్నం చేరుకున్నట్టు తాజాగా సమాచారం అందుతుంది. అయితే ప్రస్తుతం ఏదైతే ఆయన విశాఖపట్నం పాండురంగాపురంలో జేఈ ఎంకరేజ్ అపార్ట్మెంట్ వద్ద ఉన్నాం, ఏదైతే మనం విజువల్స్ చూస్తున్న ప్రకారంగా ఈ నెల 18వ తారీఖున వేసవి సంబంధించి ప్రత్యేకంగా ఆయన కుటుంబ సభ్యులు ఆయన భార్యతో పాటు ఆయన ఇటీవల ఆయనతో పాటు బ్యాంకులో పనిచేసిన ఆయన ఫ్రెండ్స్తో కలిపి 6గురు ఈ జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అంటే ఓవరాల్గా ఆయన ఈ నెల 18వ తారీఖున ఆయన విశాఖ నుండి బయలుదేరి ఆయన భార్యతో పాటు ఆయన ఫ్రెండ్స్ మొత్తం 6గురు వెళ్ళడం జరిగింది. అయితే ఎవరైతే చంద్రమౌళి గతంలో స్టేట్ బ్యాంక్లో ఆయన ఉద్యోగంగా ఉన్నారో, అయితే రిటైర్డ్గా ఇప్పుడు ఆయన పదవి విరమణ కూడా చేసి ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఉండిన పరిస్థితి. అయితే వేసవి దృష్ట్యా కాశ్మీర్ ప్రాంతాన్ని సందర్శించాలి, ప్రథమంగా ఎక్కువగా టూరిస్టులు చూడదలుచుకునే ఎక్కువగా ఇష్టపడే ప్రాంతం కూడా కాశ్మీర్. అయితే ఆ కాశ్మీర్ ప్రాంతాన్ని, కాశ్మీర్లో ఉన్న అందాలను తిలకించాలని ప్రత్యేకంగా ఆయన ఈ నెల 18న ఆ ప్రాంతానికి వెళ్ళడం కూడా జరిగింది. ఏదైతే హఠాత్తుగా ఈ ఉగ్ర దాడి మనం చెప్పుకోవచ్చు. ప్రథమంగా ఎవరైతే పర్యాటకులు ఎవరైతే ఎక్కువగా వచ్చారో ఆ పర్యాటకులని టార్గెట్గా చేసుకుంటూ ఉగ్ర అటాక్ అయితే జరిగింది. దానిలో చంద్రమౌళి కూడా మరణించడం విచారంగా మనం చూసుకోవచ్చు. అయితే ఈ నెల విశాఖ నుంచి నెల 18న వారు కాశ్మీర్కి వెళ్ళడం జరిగింది. అయితే ఆయనతో పాటు ఆయన భార్య నాగమణితో పాటు మరో ఇద్దరు దంపతులు కూడా వెళ్ళడం జరిగింది. అయితే చంద్రమౌళికి వ్యక్తిగతంగా మొక్కలంటే చాలా ఇష్టం, చాలా సౌమ్యుడు, చాలా మంచి వ్యక్తి. ఆయన మొక్కలంటే చాలా ఇష్టం. ఖచ్చితంగా మొక్కలను రోజు నీళ్ళు పోయడం కానీ పూర్తిగా అపార్ట్మెంట్లో కూడా గ్రీనరీ పెంచిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఆయన సమీప బంధువులు ఆయన వాచ్మెన్ చెప్పిన విషయం కూడా అది ఎక్కువగా ఆయన మొక్కలంటే గ్రీనరీ అంటే చాలా ఇష్టం. పూర్తిగా ఆయన ఇంటి వద్ద కూడా మనం గ్రీనరీ పెరిగిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఏదైతే చంద్రమౌళి సంబంధించి ఆ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని కూడా ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా విశాఖకి తరలించారు. ప్రస్తుతం చంద్రమౌళి కుటుంబం కూడా విషాదంలో అలుముకుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఎంత నన్ను చంపొద్దు అని బ్రతిమలాడినా కూడా ఉగ్రవాదులు కనికరించకుండా చంపివేసిన దృశ్యాలు కూడా మనం చాలామంది ఎంతమంది అయితే చనిపోయారో ఆ దృశ్యాలు కూడా సోషల్ మీడియా చూడడం జరిగింది. అయితే కాగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పేట్రోకి పోయినట్టుగా మనం చూడవచ్చు. ఎక్కువగా పర్యాటకుల్ని వారు లక్ష్యంగా చేసుకొని దాడికి తెగబడ్డారని చెప్పవచ్చు. మినీ స్విట్జర్లాండ్గా ఈ పేరుందని ప్రాంతంలో విహారానికి వచ్చిన వారిపై పైశాచిక దాడికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు 27 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 28 మంది కూడా తీవ్రంగా గాయపడినట్టు ఇప్పటికీ అధికారికంగా ధృవీకరించారు. అయితే కొందరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్లో అతిపెద్ద ఉగ్ర ఘటన ఇదే అని కూడా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి కూడా పార్థివ దేహాలకి నివాళులు కూడా అర్పించారు. అయితే ఓవరాల్గా కేంద్ర హోంశాఖ ఇచ్చిన సమాచారం కూడా ఇప్పటివరకు 27 మంది మరణించారు, మరికొంతమంది పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి కూడా కనిపించింది. ప్రస్తుతం మనం ఆయన నివాసం వద్ద ఏదైతే పాండురంగాపురంలోని ఆయన నివాసం వద్ద ఉన్నాం. ఆయన ఈ నెల 18న ఆయన సత్యమంతో కూడా వెళ్ళినప్పుడు కూడా పూర్తిగా లాక్ వేసుకొని ఆయన వాచ్మ్యాన్ కూడా చెప్పడం జరిగింది. ఆయన ఎక్కువగా ఇష్టపడే మొక్కలను జాగ్రత్తగా చూసుకో, ఎక్కువగా మొత్తం యాక్టివ్గా ఉండు, అలర్ట్గా ఉండు, ఎందుకంటే క్యాంప్ వెళ్తున్నాం కాబట్టి అని చెప్పి ఆయనతో లాస్ట్గా వాచ్మ్యాన్తోనే మాట్లాడడం కూడా జరిగింది. కానీ క్యాంప్ అన్నారు కానీ ఏ ప్రాంతానికి వెళ్తున్నామని కూడా ఆయనకి చెప్పలేదు. కానీ ఈరోజు న్యూస్ చూసిన తర్వాత వాచ్మ్యాన్ కూడా షాక్ అయిన పరిస్థితి. అయితే ప్రధానంగా మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన ఆ ప్రాంతంలో పర్యాటకులనే టార్గెట్గా చేసుకున్నారు.
ఆ టార్గెట్లో పర్యాటకులు ఇప్పటివరకు కూడా 27 మంది మరణించినట్టు కూడా మనకి పూర్తి సమాచారం ఉంది. అందులో విశాఖవాసి చంద్రమౌళి కూడా మరణించినట్టు ధృవీకరించాడు. అయితే ఈరోజు రాత్రి ఆ పార్థివ దేహం విశాఖకి చేరుకోనట్టు మనకి సమాచారం ఉంటుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా దీనిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏదైనప్పుడు కూడా విశాఖ ఆయన ఉండే అపార్ట్మెంట్ అంతా కూడా తీవ్ర విషాదంలో ఆయన కుటుంబ సభ్యులు ఉన్నట్టుగా మనం కూడా చూడొచ్చు. కెమెరా పర్సన్ గణేష్తో దుర్గాప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ నుండి.